ఆయుర్వేద, హోమియో వంటి ఆయుష్ కోర్సులు, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ సీట్ల కోసం నిర్వహించిన మెడికల్ ఎంసెట్కు భారీ స్పందన వచ్చింది. నీటు నేపథ్యంలో ఎంసెట్ నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్లను మినహాయించిన ఇంతటి స్పందన రావడంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ మెడికల్ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో చేరడానికే ఎక్కువ మంది రాస్తారు. వీటిల్లో సీటు రాని వారు తమకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఆయుష్ కోర్సులు, వ్యవసాయ, దాని అనుబంధ కోర్సుల్లో చేరుతారు. గతేడాది మెడికల్ ఎంసెట్ కోసం 92,368 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 84,678 మంది పరీక్ష రాశారు. ఈసారి నీట్పై సుప్రీంకోర్టు తీర్పునకు ముందే ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. దీంతో సాధారణంగానే పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 1,02,000 మంది మెడికల్ ఎంసెట్కు దరఖాస్తు చేసుకోగా 89,792 మంది పరీక్ష రాశారు. విద్యార్థులు ఇంత భారీ సంఖ్యలో పరీక్ష రాయడానికి కారణం నీట్పై ఇంకా తొలగని గందరగోళమే అంటున్నారు. వాస్తవంగా ఆయుష్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంతమంది పరీక్ష రాసే అవకాశమే లేదంటున్నారు. నీట్పై ప్రభుత్వ వర్గాలు కూడా మరింత స్పష్టత ఇవ్వకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. భవిష్యత్తులో నీట్ రాయాల్సి ఉన్న మెడికల్ ఎంసెట్కు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసినందుకు రాస్తే తప్పేముందన్న భావన కూడా విద్యార్థుల్లో నెలకొనడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. మరోవైపు మెడికల్ ఎంసెట్కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు నీట్కు కూడా కోచింగ్ ఇచ్చే పనిలో పడ్డాయి. సిబిఎస్ఈ సిలబస్, నీట్ ప్రవేశ పరీక్ష తీరుపై కోచింగ్ ఇస్తామంటూ ఇప్పటికే విద్యార్థులకు ఫోన్లు చేసి చెబుతున్నాయి. గతంలో తమ వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ఇందుకు భారీగా ఫీజులు గుంజేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నాయి.